గుడ్ మార్నింగ్. ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్ ఈ సమయంలో మనకు మిక్స్డ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ ముఖ్యంగా. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్లో 4వ సెషన్ కూడా నష్టాలతో ముగించాయి. లాస్ట్ 4 డేస్లో డౌ జోన్స్ 2200 పాయింట్లు నష్టపోయింది. నిన్న కూడా మరొక 500 పాయింట్లు కూడా కలిపి 2200 పాయింట్స్. నాస్డాక్ 1.2% నష్టపోయింది. సో యూఎస్ మార్కెట్స్లో నష్టాలు టెక్ స్టాక్స్ నాయకత్వంలో జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ S&P 500లో 60% ఆఫ్ S&P 500 స్టాక్స్ గ్రీన్గానే క్లోజ్ అయ్యాయి. కానీ ఈ మ్యాగ్నిఫిసెంట్ 7 ఏదైతే అంటూ ఉంటామో, ఆల్ఫాబెట్, మెటా, ఇటువంటి స్టాక్స్, వీటిల్లో 4 స్టాక్స్ బాగా ఇండెక్స్ను నష్టాల్లోకి లాగుతూ ఉన్నాయి. ఏంటి అంటే ఎన్విడియా, అమెజాన్, గూగుల్ అండ్ మెటా. ఎన్విడియా నిన్న 2.1% నష్టపోయింది. ఈ రాత్రికి ఎన్విడియా క్వార్టర్లీ నెంబర్స్ వస్తాయి. దాని మీద చాలా నెర్వస్నెస్ నెలకొంది. యుఎస్లో వాళ్ళు అక్కడ సిటిజన్స్ కావచ్చు, మార్కెట్లు కావచ్చు, ఏ చిన్న విషయానికైనా బాగా స్పందిస్తారు. పాజిటివ్గా, నెగిటివ్గా రెండు వైపులా తెగ స్పందిస్తారు. ఆ స్పందన, ఆ నెర్వస్నెస్, ఆ ఎమోషనల్ ఇవి ఎక్కువ, వాళ్ళలో రియాక్షన్స్ ఎక్కువ. సో మనమైతే నిబ్బరంగా ఉంటాం, ఏం జరిగినా పోతే పోయింది అన్నట్లుగా ఉంటాం. అక్కడ అలా ఉండరు. వాళ్ళు చాలా సెన్సిటివ్ అనుకోవాలా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అలా ఉంటారు. సో ఇప్పుడు ఎన్విడియా రిజల్ట్స్ బాగుండవేమో, ఏమైనా గడబడి జరుగుతుందేమో, గందరగోళం ఏమైనా జరుగుతుందేమో అని అక్కడ తెగ వరి అయిపోతున్నారు, విచారిస్తున్నారు. అందుకనే ఎన్విడియా లాస్ట్ 4-5 సెషన్స్లో మోర్ దాన్ 10% నష్టపోయింది. హై నుంచి అయితే ఐ థింక్ 15% ఎంత నష్టపోయింది. సో ఇది అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఈ సర్క్యులర్ డీల్స్ కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అండ్ ఎన్విడియా ఈ రెండు కలిసి ఓపెన్ ఏఐకి సంబంధించినటువంటి ఆంథ్రోపిక్ అనే కంపెనీలో $15 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో $10 బిలియన్ ఎన్విడియా, $5 బిలియన్ మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ మళ్ళీ మైక్రోసాఫ్ట్ చెందిన అజూర్ క్లౌడ్ ఏదైతే ఉందో, క్లౌడ్ నెట్వర్క్ ఏదైతే ఉందో, దానిలో ఆంథ్రోపిక్ $30 బిలియన్ వర్త్ సర్వీసెస్ని కొనుగోలు చేస్తుంది. సో ఇటు నుంచి 15 తీసుకొని అటు నుంచి 30 ఇస్తుంది. ఏంటో ఈ లెక్కలు ఎవరికి అర్థం కాకుండా ఉన్నాయి. సో మొత్తం మీద ఇటువంటి సర్క్యులర్ డీల్స్ కొనసాగుతున్నాయి. గూగుల్ సడన్గా ఓవర్ నైట్, లాస్ట్ నైట్, జెమినీ 3 అనే తన ఏఐ మోడల్ ఏదైతే ఉందో, LLM ఏదైతే ఉందో, అది లాంచ్ చేసింది. ఇప్పుడు దీంతో ఒక్కసారిగా టాప్ ఏఐ చార్ట్స్లో గూగుల్ జెమినీ ఇప్పుడు లీడింగ్లోకి వచ్చేసింది ఈ కొత్త వెర్షన్ లాంచ్తో. సో ఇలా అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఒక యుద్ధం కొనసాగుతోంది. ఎవరికి వాళ్ళు పైచేయి సాధించేందుకు, ఎవరికి వాళ్ళు ఎక్కువ మార్కెట్ షేర్ సాధించేందుకు వాళ్ళు కష్టపడుతున్నారు. వెరీ గుడ్, అలాగే ఉండాలి. దట్స్ ది కాంపిటేటివ్ స్పిరిట్. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, అక్కడ ఏఐ బబుల్ ఉందేమో అని ఎక్కువ మంది వర్రీ అవుతున్నారు. వాల్యుయేషన్స్ కన్సర్న్స్, అక్కడ వాల్యుయేషన్స్ గురించిన చర్చ ఇప్పటిది కాదు, చాలా రోజులుగా జరుగుతోంది. ఆల్మోస్ట్ ఒక 2-3 నెలలుగా ఈ చర్చ జరుగుతోంది. కాకపోతే ఎప్పటికప్పుడు బబుల్ ఉంది అంటాం, లేదు 2-3 రోజులు కరెక్ట్ కావడం, ఆ తర్వాత మళ్ళీ మార్కెట్లో లోవర్ లెవెల్స్లో బయింగ్ జరగడం చూస్తున్నాం. ఈసారి కూడా అలా జరుగుతుందా లేదా? ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్గా టెక్ స్టాక్స్ లీడ్ చేశాయి యుఎస్ మార్కెట్స్ని. ఈ 2 ఇయర్స్ జరిగినటువంటి ర్యాలీ అనేది ఒక సూపర్ ర్యాలీ. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కనివిని ఎరిగినటువంటి బుల్ మార్కెట్ మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఇప్పుడు కరెక్షన్ స్టార్ట్ అయింది. ఒక కరెక్షన్ నాస్డాక్లో ముఖ్యంగా. నాస్డాక్ ఈజ్ ఎ టెక్ హెవీ ఇండెక్స్, మనందరికీ తెలిసిందే. సో నాస్డాక్ ఇప్పుడు 10-20 డే మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చేసి 50 డే మూవింగ్ యావరేజ్ కింద కూడా బ్రేక్ చేసి క్లోజ్ అయింది. ఇంతకుముందు 10-20లో బ్రేక్ చేయటం, మళ్ళీ పైకి వెళ్ళటం అలా చూసాం. ఈసారి 50 డే మూవింగ్ యావరేజ్ని కూడా కిందకు వచ్చేసింది బ్రేక్ చేసి. మరొక 6% అప్రాక్సిమేట్గా పడిపోతే 200 డే మూవింగ్ యావరేజ్ని కూడా టెస్ట్ చేస్తుంది. అది ప్రమాదానికి సంకేతం. ఒకవేళ 200 డే మూవింగ్ యావరేజ్ని కూడా బ్రేక్ చేసి కిందకు వస్తే నాస్డాక్ విల్ బీ ఎంటరింగ్ ఇట్ ఏ బేరిష్ జోన్, బేరిష్ మార్కెట్. సో అలా జరుగుతుందా లేదా మనం చెప్పలేము, బట్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్. అది దృష్టిలో పెట్టుకొని అవి కనుక జరిగితే ఇండియన్ మార్కెట్స్ కూడా పడతాయి. ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ని మనం పూర్తిగా దూరంగా ఉండలేం, తప్పకుండా మన మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే లాస్ట్ 5 డేస్లో మన మార్కెట్స్ అవుట్ పెర్ఫామ్ చేశాయి. కాస్పీ చూడండి, ఏషియన్ మార్కెట్స్ కాస్పీ -5.2% లాస్ట్ 5 డేస్లో. నిఫ్టీ 0.8% పెరిగింది. కాస్పీ అంటే
కొరియన్ ఇండెక్స్, నికాయ్ జపనీస్ ఇండెక్స్ డౌన్ 4.8%. జపనీస్ ఇండెక్స్ చాలా ఒక సూపర్ బుల్ మార్కెట్లో ఉంది అని మనం అనేక సార్లు అనుకున్నాం. అటువంటిది లాస్ట్ 5 డేస్లో ఆల్మోస్ట్ 5% పడిపోయింది. తైవానీస్ ఇండెక్స్ 4.6%, షాంఘై 3.2%. ఇలా పడినా కూడా మన నిఫ్టీ 0.8% ఎందుకు అవుట్ పెర్ఫామ్ చేసింది, పెరిగింది అంటే మనం మిగతా గ్లోబల్ మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు మనం పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి. అందువల్లనే కానీ అంతమించి ఇక్కడ ఏదో గొప్పగా ఏదో జరిగిపోతుందన్న అంశం కారణంగా అయితే కాదు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ అమ్ముతూనే ఉన్నారు, నిన్న కూడా అమ్మారు సుమారుగా 800 కోట్ల రూపాయల మేరకు. అండ్ మన డిఐఎస్ కొన్నారు నిన్న 6,156 crores. ఎందుకంటే చాలా బ్లాక్ డీల్స్ కూడా జరిగాయి కాబట్టి బహుశా. కానీ ఇంత బ్లాక్ డీల్స్ జరిగి ఇప్పుడు పేటీఎం ఉంది, సైఫ్ అమ్మేసింది, మరొక ఐ థింక్ సొసైటీ జనరల్ అనుకుంటాను కొన్నారు. కానీ నెట్ చూస్తే క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ సెల్లింగే కనిపించింది ఫిగర్. సో ఎక్కువ శాతం బ్లాక్ డీల్స్లో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లేదా మ్యూచువల్ ఫండ్సే కొన్నాయి. నవంబర్లో మొత్తం మీద 38,000 కోట్ల రూపాయల బయింగ్ జరిగింది మ్యూచువల్ ఫండ్ సైడ్ నుంచి. అవే లేకపోతే ఈ అవుట్ పెర్ఫార్మెన్స్ లేదు, ఈ మార్కెట్ 26,000 దగ్గరగా నిలదొక్కోవడం లేదు. అయితే నిఫ్టీ 26,000 పైన నిలదొక్కోవాలనుకునే ప్రయత్నం విఫలమవుతుంది, ఎప్పటికప్పుడు విఫలమవుతుంది. నేను చూసాం, మనం మరోసారి ఫెయిల్ అయింది. అలాగే మిడ్ క్యాప్స్లో భారీ సెల్లింగ్ చూసాం, చాలా స్టాక్స్. సరే బ్లాక్ డీల్స్ జరిగిన కేన్స్ టెక్నాలజీస్ ఇలాంటివి వదిలిపెట్టండి, బట్ అదర్ స్టాక్స్లో కూడా చాలా సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తోంది. ఇది జాగ్రత్తగా మనం ఆలోచించాల్సినటువంటి అంశం. ఇన్ఫ్యాక్ట్ నిన్న మధ్యాహ్నం క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. చాలామంది మన మహేందర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కేన్స్ గురించి అడిగారు, కొనుక్కోవచ్చా ఇక్కడ. ఎందుకంటే మన మోతిలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ 280 కోట్ల రూపాయలు నిన్న కూడా కేన్స్ టెక్నాలజీస్లో ఒక బ్లాక్ డీల్ చేయడం చూసాం, అమ్మింది. సో అంత భారీ సెల్లింగ్ వస్తుంది. వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, ఇది ఓకే, కానీ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నాయి, కానీ వాల్యుయేషన్స్ కన్సర్న్స్ కేన్స్ లాంటి కంపెనీస్లో కనిపిస్తుంది. అలాగే వ్యారీ ఎనర్జీస్ గురించి ఎవరు అడిగారు, వ్యారీ నుంచి సీజీ పవర్కి షిఫ్ట్ అవ్వచ్చా అని. షిఫ్ట్ అవ్వమని చెప్పాను నేను, దో వ్యారీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టాక్స్. ఎందుకంటే వ్యారీలో నిన్న ఐటీ రైడ్ అనేది జరిగింది. ఐటీ డెవలప్మెంట్స్ లాంటివి జరిగినప్పుడు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ లాంటివి జరిగినప్పుడు కొంతకాలం వీక్గా ఉంటుంది అంతే. మనం చూసాం పాలీక్యాబ్ లాంటివి ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యా ఆ తర్వాత. కాకపోతే టెంపరీగా ఒక వీక్నెస్ అనేది ఉంటుంది. అలాగే కొంతమంది ఈ ఓవర్సీస్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయటాన్ని ఇప్పుడు నిషేధించాయి మోస్ట్ ఆఫ్ ది ఫండ్ హౌసెస్. లంసమ్స్ని, ఎస్ఐపిస్ని ప్రస్తావించారు. సో ఎంత చక్కగా స్టడీ చేస్తున్నారో చూడండి మన ఇన్వెస్టర్స్. వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ దెమ్. అలాగే ఒక ఎస్ఐపి ఐడియా గురించి మాట్లాడుకున్నాం. మంచి స్మాల్ క్యాప్ కంపెనీ, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఒక మైక్రో క్యాప్ కంపెనీలో ఎస్ఐపిస్ చేయండి ఇన్ అడిషన్ టు యువర్ అదర్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్. అలా మంచి డిస్కషన్ జరిగింది. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. సో నిఫ్టీ సంబంధించి అయితే మనం సరే 26,000ని మనం క్రాస్ చేయలేకపోతున్నాం, కానీ 25,700ని బ్రేక్ చేయనంత కాలం, కిందకి రానంత కాలం విచారించాల్సిన అవసరం అంతగా లేదు. ఆ కిందకు వస్తేనే అప్పుడే మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పటి వరకు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఇండివిజువల్ స్టాక్స్లో కొనసాగుతోంది. నిన్న కూడా చూసాం లిస్టింగ్, ఫిజిక్స్ వాలా లిస్టింగ్. మార్నింగ్ కూడా అనుకున్నాం ఏం చేయబోతున్నారు ఇన్వెస్టర్స్ అని. కొన్నారు. ఓపెనింగ్ రోజు మంచి ఆదరణ లభించింది. ఇష్యూ పెద్దగా సబ్స్క్రైబ్ కాలేదు, ఏదో గట్టెక్కింది అంతే. కానీ సెకండరీ మార్కెట్లో బయింగ్ వచ్చింది. ఇట్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ దేర్ ఆర్ సర్టెన్ ఇన్వెస్టర్స్ హూ ఆర్ ఫోకసింగ్ ఆన్ గుడ్ క్వాలిటీ స్టాక్స్. సో ఫిజిక్స్ వాలా దానికి ఉదాహరణ. అలాగే గ్రో 100 రూపాయల్లో ఇష్యూ ప్రైస్ అయితే నిన్న 188 రూపాయలు. నేను కూడా అనుకున్నాం ఈ ప్రైస్ ఇలాగే ఎలా పెరిగి 200 అవుతుందా 250 అవుతుందా అనేది మనకు తెలియదు, 120 కూడా వచ్చేయచ్చు వెనక్కి. కానీ ఇనీషియల్గా ఒక ఎంథూసియాజం ఉండటం అనేది ఒక మంచి సైన్ మార్కెట్ సంబంధించి. సో గ్రో ఫిజిక్స్ వల్ల దీనికి మనకు చక్కటి ఉదాహరణలు. అలాగే పిఎస్యు బ్యాంక్స్ ర్యాలీ కొనసాగుతోంది, మంచి బయింగ్ ఇంట్రెస్ట్ ఇంకా కొనసాగుతోంది. తర్వాత మనకు చిన్న ప్రైవేట్ బ్యాంక్స్, ఫెడరల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఎన్బిఎఫ్సిస్, శ్రీరామ్ ఫైనాన్స్ లాంటివి, లేకపోతే చోళా ఫైనాన్స్ లాంటివి, అలాగే జియో ఫైనాన్స్, ఇలాంటి కంపెనీల్లో మనం చక్కగా ఇన్వెస్ట్ చేసేందుకు మాత్రం ఇది అనుకూలమైనటువంటి సమయం. డిప్స్లో చేసి కొనమని కాదు. సో చేసుకునే మార్కెట్ అయితే కాదు ఇది. మనకు మోర్గాన్ స్టాన్లీ నిన్న బుల్ కేస్ సినారియోలో సెన్సెక్స్ నెక్స్ట్ డిసెంబర్ నాటికి మా కమింగ్ అప్లో బుడాన్ గారు ఇచ్చారు.
1,07,000 స్థాయికి వెళ్తుంది అని. సో 1,07,000 స్థాయికి నిజంగానే సెన్సెక్స్ వచ్చే డిసెంబర్ నాటికి వెళ్తుంది అంటే ఇట్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్టర్స్ టు బై ఇన్ డిప్స్ వచ్చినప్పుడు కొనుక్కోవడానికి. సో ఇక స్టాక్ స్పెసిఫిక్గా మనం చూస్తే ఆజాద్ ఇంజనీరింగ్లో ఒక పాజిటివ్ వార్త ఉంది. ప్రాట్ అండ్ విట్నీతో వాళ్ళు ఒక డీల్ కుదుర్చుకున్నారు, ఇంజనీరింగ్ డీల్. అలాగే మనం స్టాక్ మార్కెట్స్తో పాటు దిస్ ఈజ్ ఆల్సో టైమ్ ఫర్, నార్మల్గా రియల్ ఎస్టేట్ అంటే నాకు అంతగా ఇష్టం ఉండదండి అందులో ఇన్వెస్ట్ చేయమని కూడా ఎవరిని రికమెండ్ చేయను. కానీ నౌ ఇట్ ఈస్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ అవర్ తెలుగు స్టేట్ రియల్ ఎస్టేట్ మార్కెట్. మొన్న పార్ట్నర్షిప్ సమిట్కి వెళ్ళినప్పుడు ఇదే ఫీలింగ్. ఎందుకు అంటే అక్కడ టేక్ ఎనీ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వైజాగ్ కావచ్చు, అమరావతి కావచ్చు, ఆర్ తిరుపతి కావచ్చు, ఇటువంటి ప్లేసెస్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా ఫలిస్తాయి అందులో అక్కడ జరుగుతున్న యాక్టివిటీని బట్టి చూస్తే. అలాగే హైదరాబాద్ మార్కెట్ ఇప్పుడు డల్గా ఉంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ మనందరికీ తెలిసిందే. గత సుమారుగా 2 సంవత్సరాలుగా బాగా డల్గా ఉంది. కారణాలు తర్వాత మాట్లాడుకుందాం ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు. కానీ ఇవాళ పేపర్స్లో కావచ్చు వీటిలో వచ్చింది బిజినెస్ స్టాండర్డ్ సర్వేలో హైదరాబాద్ హ్యాస్ సర్పాస్డ్, దాటేసింది బెంగళూరుని నెంబర్ 1 డెస్టినేషన్ ఫర్ జీసీసీస్, అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని ఆకర్షించడంలో హైదరాబాద్ ముందంజలో ఉంది, బెంగళూరుని దాటింది. జనవరి నుంచి నవంబర్ వరకు ఇప్పటిదాకా చూస్తే హైదరాబాద్ 46% ఆఫ్ ఆల్ న్యూ జీసీసీస్ హైదరాబాద్లో వచ్చాయి, బెంగళూరులో 33%. సో 60 కొత్త జీసీసీలు మనకు హైదరాబాద్కి రావడం చూస్తున్నాం. ఇట్ ఈజ్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ది తెలుగు పీపుల్. హైదరాబాదు అంటే ఒక నగరం మనం ఒకప్పుడు ఎక్కడ మ్యాప్లో ఉండేది కాదు, కానీ ఇవాళ జీసీసీస్ అన్నీ ఇక్కడ పోటాపోటీగా హైదరాబాద్కు వస్తున్నాయి. సో డెఫినెట్లీ గుడ్ డేస్ ఆర్ హెడ్ ఫర్ హైదరాబాద్ ఎకానమీ. ఆల్సో ఇక్కడ మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్లో కూడా మంచి మూమెంటం వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి లెట్స్ సీ ఏ విధంగా పరిణామాలు మార్పు చెందుతాయో. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఏంటి ఇవాళ ఓపెనింగ్ అయితే మనకు ఫ్లాట్గా కనిపిస్తుంది నిన్నటి వీక్ క్లోజింగ్ తర్వాత. ఈరోజు కూడా నిన్నట్లాగానే మార్కెట్లు నష్టాల్లోకి వెళ్తాయా, లేకపోతే ఏదైనా ఒక బౌన్స్ బ్యాక్ జరిగే అవకాశం కనిపిస్తుందా? నిన్న సెటిల్మెంట్ డే కాబట్టి ఖచ్చితంగా వొలటిలిటీ ఎక్కువగా ఉండిందండి, అందులో డౌట్ లేదనమాట. కానీ ఆ వొలటిలిటీ తోటి మార్కెట్ ఏదో బాగా వీక్ అవుతుందంటే సిగ్నిఫికెంట్ వీక్నెస్ అయితే రాలేదని చెప్పాలి. ఎందుకంటే క్లియర్ కట్గా మనకి 25,700 సపోర్ట్ లెవెల్ అనమాట. ఏది షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ ఏదైతే టెక్నికల్ వాళ్ళు చూస్తారో అది సస్టైన్ చేసుకుంది. అండ్ ఇంకా 25,900కి దగ్గరలోనే క్లోజ్ అయింది. కాబట్టి మరీ భయపడాల్సినంత వీక్నెస్ అయితే నిన్న రాలేదు అని చెప్పేసి అయితే అనుకోవాలి. అయితే మార్కెట్ ఖచ్చితంగా ఊరట చెందాలంటే 26,000 పైన నిలబడితే సేఫ్ అంటాను. ఎందుకంటే ఇప్పటికీ 2 సార్లు 26,100 అటెంప్ట్ చేసి ఫెయిల్ అయింది మార్కెట్. కాబట్టి నెక్స్ట్ టైం 26,100 క్రాస్ అయితే మేజర్ ర్యాలీ, హిస్టారికల్ హైస్ని కూడా దాటి వస్తుంది అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అట్లీస్ట్ ఈ లెవెల్స్లో మార్కెట్ నిలబడుతుంది అంటే కూడా వీ షుడ్ బి హ్యాపీ. ఎందుకంటే ఒక్క Q2లో ఎఫ్ఐఎస్ ఎంత అమ్మారు సెప్టెంబర్ క్వార్టర్లో అని చూస్తే 1,00,000 కోట్లు పైగా అమ్మారు. అండ్ కొత్త స్టాక్స్లో చాలా అట్లా వాళ్ళది భయం కూడా కనిపించింది. లైక్ ఏడబ్ల్యూఎల్ అగ్రి అవనండి, సాయి లైఫ్ అవనండి, యాప్టస్ వాల్యూ అని, క్లీన్ సైన్స్, ఇట్లా సెలెక్ట్ స్టాక్స్లో అనమాట. స్విగ్గీ కూడా అలాది భయం కనిపించింది. అయితే స్టాక్స్లో సెల్లింగ్ కూడా కొన్ని కనిపించింది. మేజర్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ లైక్ ఇది వరకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన జీక్యూజీ పార్ట్నర్స్ కూడా అనమాట ఈ క్వార్టర్లో చూస్తే ఆల్ 5 మేజర్ అదానీ కంపెనీస్లో వాళ్ళు స్టేక్ పెంచుకోవటం, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్లో స్టేక్ పెంచుకోవటం అవి కూడా చూసాం. దాంతో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం 3 ఫిగర్ కూడా క్రాస్ అయింది. 100 కూడా నిన్న క్రాస్ అవటం చూసాం వీక్ మార్కెట్లో కూడా. అండ్ సైమల్టేనియస్గా కొత్తగా ఇన్వెస్టర్ అటెన్షన్ అట్రాక్ట్ చేసిన 2 ఐపీఓలు గ్రో కానీ ఫిజిక్స్ వాళ్ళ కానీ లిస్టింగ్ తర్వాత గెయిన్స్ చేయటం కూడా మార్కెట్కి కొద్దిగా ఊరటి ఇచ్చినాయి అని చెప్పేసి అయితే క్లియర్గా అనుకోవాలి. అయితే మార్కెట్ ఇక్కడ నుంచి సస్టైన్ అవుతుందా అంటే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ బై ఆన్ డిప్ ఆపర్చునిటీ కాబట్టి సస్టైన్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏదైనా రావాల్సి వస్తే కనుక అది యుఎస్ మార్కెట్ నుంచే వస్తుంది. నిన్న కూడా మనం చెప్పడం జరిగింది, యుఎస్ మార్కెట్కి జలుబు చేసింది. ఖచ్చితంగా గ్లోబల్లీ మిగతా మార్కెట్స్ తుమ్మటం ఖాయం ఎట్ సమ్ పాయింట్ ఆర్ అదర్ అని చెప్పేసి అని. ఇప్పుడు 2 మేజర్
న్యూస్ రిపోర్ట్స్ పైన యుఎస్ మార్కెట్ షార్ట్ టర్మ్ జర్నీ కూడా డిపెండ్ అయింది. ఇందాక మీరు అన్నట్టు ఎన్విడియా రిజల్ట్స్ అండ్ సెకండ్ లేబర్ డిపార్ట్మెంట్ది జాబ్ రిపోర్ట్ కూడా అనమాట. ఎందుకంటే లాంగెస్ట్ గవర్నమెంట్ షట్ డౌన్ తర్వాత అక్కడ ఈ జాబ్ రిపోర్ట్ వస్తుంది. ఈ జాబ్ రిపోర్ట్ పైన నెక్స్ట్ యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు కట్ చేస్తుందా లేదా అనేది కూడా తేలిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా రెండు కూడా అనమాట యుఎస్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అండ్ యుఎస్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి మిగతా మార్కెట్స్ కూడా బిహేవ్ చేసే సూచనలు అయితే క్లియర్గా ఉన్నాయి. అయితే మనం చూడాలి, ఆల్రెడీ S&P 500 ఇప్పటికీ 13% అప్ ఉందన్నమాట ఇయర్లో, క్యాలెండర్ ఇయర్లో చూస్తే జనవరి నుంచి ఇప్పటికి. బట్ ఆల్ టైమ్ హై నుంచి 4% కిందకే ఉందని చెప్పేసి కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అయితే అదర్ రిస్కీ అసెట్స్ లైక్ బిట్ కాయిన్ అనమాట ఎంత పడిందో చూసాం, బిలో $90,000 కూడా వచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ October 7th దగ్గర నుంచి ఇప్పటికి బిట్ కాయిన్ సెల్ ఆఫ్ చూస్తే ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ లాస్ ఈస్ అరౌండ్ $1.2 trillion. అది బిలియన్స్ కాదు, $1.2 trillion. అది గుర్తుంచుకోవాలి. అండ్ వాల్ స్ట్రీట్లో ఏదైతే ఏఐ బబుల్ ఒకటి బర్స్ట్ అవుతుంది, సర్క్యులర్ ఇన్వెస్ట్మెంట్స్, సర్క్యులర్ ట్రేడింగ్ అవుతున్నాయి. లైక్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఆంథ్రోపిక్లో ఇన్వెస్ట్మెంట్స్ తిరిగి ఎట్లా పెడుతున్నాయి, 2 మేజర్స్ అనేవి. అండ్ ఓవరాల్గా టాప్ 5 డేటా సెంటర్ హైపర్ స్కేలర్స్ అనమాట, మెటా కానీ, ఒరాకిల్ కానీ, ఆల్ఫాబెట్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ దాదాపు $106 billion ఓన్లీ డేటా సెంటర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనౌన్స్ చేయడం కూడా చూసాం. అండ్ రెండో పక్కన కేర్ఫుల్గా చూస్తూ ఉంటే కనుక డెఫినెట్లీ అక్కడ యుఎస్ మార్కెట్లో ఒక చర్నింగ్ అనేది మొదలైంది. అది వితౌట్ ఎనీ డౌట్ అనమాట, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అని అంటాను. ఈ చర్నింగ్ ఎక్కడికి దారితీస్తుంది అనేది కూడా చూడాలి. నిన్న ఊరిని ఇంట్రెస్టింగ్గా నైట్కి ఆప్షన్ యాక్టివిటీ చూశాను ఎన్విడియాలో, ఎందుకంటే అడపా తడపా యుఎస్లో ట్రేడ్ చేస్తా కాబట్టి. హ్యూజ్ ఆప్షన్ ట్రేడింగ్ ఎన్విడియా స్టాక్లో జరిగింది. లిటరల్లీ ఆ ట్రేడింగ్ వాల్యూమ్స్ చూస్తూ ఉంటే 8% స్వింగ్ ఐదర్ వే వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఎన్విడియా రిజల్ట్స్ తర్వాత. అది 8% డౌన్వర్డ్ వస్తుందా, 8% అప్వర్డ్ వస్తుందా అనేది మాత్రం చెప్పడం హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అని చెప్పేసి అయితే అంటాను. బట్ డెఫినెట్లీ వాల్యూమ్స్ కెన్ ఇంపాక్ట్ ది యుఎస్ మార్కెట్ అండ్ యుఎస్ మార్కెట్ ఇండైరెక్ట్లీ అదర్ మార్కెట్స్ని ఇంపాక్ట్ చేస్తుందని చెప్పేసి కూడా అంటాను. మన దగ్గర మార్కెట్కి వస్తే మాత్రం డెఫినెట్లీ కాస్త స్టెబిలిటీ ఉంది. నిన్న సెల్లింగ్ వచ్చినా కూడా అనమాట, ఎందుకంటే రీసెంట్లీ ట్రెండ్ అవుతున్న స్టాక్స్లో సేల్స్ రాలేదు, అది గుర్తుంచుకోవాలన్నమాట. కాబట్టి డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ ఆపర్చునిటీ అని అంటాను. హై యాక్టివిటీ ఆప్షన్ ఎక్కడ ఉందంటే కనుక ఇప్పటికి 26,000 దగ్గరే కాల్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత 26,500 దగ్గర ఉన్నాయి. అండ్ 26,200 దగ్గర కూడా కొద్దిగా కాల్ ఆప్షన్స్ బిల్డప్ అయ్యి ఉన్నాయి. పుట్ ఆప్షన్స్ ఎక్కువగా 26,000 దగ్గర, ఆ తర్వాత 25,900 అండ్ 500 దగ్గర ఉన్నాయి. అది అబ్జర్వేషన్ అనమాట. అయితే కాల్ ఆప్షన్స్ క్లియర్లీ డైరెక్షన్కి ఇండికేషన్ ఇస్తాయి అంటే మాత్రం అవుట్ రైట్ మీడియం టర్మ్ డైరెక్షన్ కాకపోయినా కూడా షార్ట్ టర్మ్ డైరెక్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తాయి అని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి. పీసీఆర్ నిన్న అనుకున్నట్టే మనం అనమాట తిరిగి 1 దాకా వచ్చేసింది 1.13 దగ్గర నుంచి. కాబట్టి బిలో 1 క్లోజర్ టు 0.7 వస్తే తిరిగి బయింగ్ ఆపర్చునిటీకి ప్రిపేర్ అవుతుంది మార్కెట్ అని చెప్పేసినే అనుకోవాలి. నిన్న వీక్నెస్, వొలటిలిటీ తిరిగి అనమాట కాస్త డిస్కంఫర్ట్ బుల్స్కి ఇచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే విక్స్ మళ్ళీ పెరిగింది, 12.1కి వచ్చింది అనమాట. నిన్న దాదాపు 2.5-3% పైన విక్స్ పెరగటం చూసాం. కానీ డేంజర్ సిగ్నల్ ఏంటంటే ఆర్ మేజర్ డిస్కంఫర్ట్ ఎప్పుడంటే మాత్రం 13 క్రాస్ అయితేనే. అయితే లాంగ్ స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే మాత్రం పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, కంటైనర్ కార్పొరేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, బయోకాన్ మనం 310, 320 దగ్గర చెప్పడం జరిగింది. వర్స్ట్ అయిపోయింది ఈ స్టాక్కి, కేర్ఫుల్గా చూస్తూ ఉండండి అని చెప్పేసి. స్టాక్ ఇప్పుడు ఆల్రెడీ 422, 423 దగ్గర కూడా ట్రేడ్ అవుతుందన్నమాట. లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా ఎట్లా రిటర్న్స్ ఇస్తాయి, మార్కెట్ అన్సర్టైన్గా ఉన్నప్పుడు కూడా వాటి ఓన్ బిజినెస్ మోడల్ మారుతున్నప్పుడు అనడానికి నిదర్శనం బయోకాన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే ఎంఫసిస్ క్లియర్లీ నిన్న లార్జ్ బ్లాక్ డీల్ అవ్వటం కూడా చూసాం. ఆ తర్వాత గెయిన్స్లో కూడా నిన్న లార్జ్ డౌన్వర్డ్ మూవ్ దాదాపు 5.5-6% చూసాం. అండ్ కంటిన్యూస్గా ఇరడాలో ఫాలో అప్ బయింగ్ లేదు కాబట్టి వీక్నెస్ ఉండొచ్చు అని చెప్తానే ఉన్నాం. అందులో కూడా ఫ్రెష్ షార్ట్స్ డెవలప్ అయినాయి. ఐనాక్స్ విండ్, ఆర్వీఎన్ఎల్లో కూడా ఫ్రెష్ షార్ట్స్ బిల్డప్ అయినాయి, కేర్ఫుల్గా చూడమంటాను. కన్విక్షన్తో డెలివరీనా గాడ్రేజ్ కన్స్యూమరు, లూపిన్, పేటిఎం, ఆల్కెమ్ ఉన్నాయి. పాలిక్యాబ్లో కూడా
వాలీక్యాప్ చెప్పినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అన్నమాట. కంపేర్ టు వారి ఎనర్జీస్ దీనికి లాస్ట్ టైం ఐటీ రేట్స్ ఇవన్నీ అయినాయి అన్నప్పుడు పాలీక్యాబ్ 52 వీక్ లోకి వచ్చి అక్కడి నుంచి డబులింగ్ ఇచ్చింది, 100% గెయిన్స్ ఇచ్చింది. మరి వారి ఎనర్జీ కూడా అనమాట ఇప్పుడు ఐటీ రేట్స్ ఇవన్నీ కూడా అని చెప్పేసి అని కరెక్ట్ మోడ్లోకి వెళ్ళింది. చూడాలి ఎంత రికవరీ వస్తుంది ఇక్కడి నుంచి అని చెప్పేసి. బ్యాన్ లిస్ట్లో ఓన్లీ సెయిల్ ఒక్కటే ఉంది, వేరే పెద్దగా లేవన్నమాట బ్యాన్ లిస్ట్లో. అయితే ఓవరాల్గా నిఫ్టీ మాత్రం స్టేబుల్గానే బిట్వీన్ 25,900 టు 26,100 ట్రేడ్ అవుతుందని అనుకుంటున్నా. రూపాయి కూడా నిన్న ఫ్లాట్గా ఉండింది, 88.60 అనమాట అగేన్స్ట్ డాలరు. యాజ్ యూజువల్ ఎఫ్ఐఎస్ అమ్మారు, డిఐఎస్ కొన్నారు. డిఐఎస్ బయింగ్ కాస్త హెఫ్టీగా ఉండింది, మేబీ ఈ బ్లాక్ డీల్స్లో కొన్న అమౌంట్స్ మూలాన కూడా అని చెప్పేసి అని అనుకోవచ్చు. ఇండివిజువల్ స్టాక్స్లో ఒకటి సీక్వెంట్ సైంటిఫిక్ మనం ఆ మధ్య చెప్పడం కూడా జరిగింది. వయాష్ లైఫ్ సైన్సెస్ తోటి టైఅప్ అయిన తర్వాత అనమాట వర్స్ట్ అయిపోయిందేమో టర్న్ అరౌండ్ స్టోరీ అని అరౌండ్ 160-170 దగ్గర స్టాక్ ఆల్రెడీ 100 రూపీస్ గెయిన్ అయింది. ఇప్పుడు ఎన్సిఎల్టీ అప్రూవల్ కూడా వచ్చింది ఆ డీల్కి అనమాట. కాబట్టి మేబీ బయాన్ డిక్లైన్స్ అవుతుందా ఈ స్టాక్ అనేది కూడా అర్థం చేసుకోవాలి. అండ్ ఇన్ఫోసిస్ ఏదైతే ఉందో బైబ్యాక్ విండో ఓపెన్ అవుతుంది గురువారం నాడు, రేపు అనమాట. చూడాలి కేర్ఫుల్గా దీంట్లో ఎంతమంది ఇస్తారు ఎంతమంది ఇవ్వరు ఏంటి అనేది కూడా అనమాట. ఎనీవే ప్రమోటర్స్ పార్టిసిపేట్ అవ్వమని చెప్పారు కాబట్టి రీటైలర్స్కి ఛాన్స్ కూడా బ్రైట్గా ఉంటుంది. హిందుస్థాన్ లివర్లో కూడా ఒక స్మాల్ న్యూస్ ఉంది, అలా ఐస్ క్రీమ్ బిజినెస్ డీమర్జర్ చేస్తున్నారు, దానికి డేట్ కూడా వచ్చేసింది ఎన్సిఎల్టీ దగ్గర పర్మిషన్ తోటి, December 5 అనమాట. చూడాలి ఈ డీమర్జర్ తర్వాత హెచ్యుఎల్లో ఏమన్నా వాల్యూ అన్లాక్ అవుతుందా అనేది. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మాత్రం ఖచ్చితంగా గ్రో అండ్ ఫిజిక్స్ వల్ల ప్రైస్ మూవ్స్ ఎట్లా ఉంటాయి అనేది కేర్ఫుల్గా చూడమని చెప్పేసి కూడా ఉంటాను. భయపడాల్సిన అవసరం లేదు, మార్కెట్ ఈ స్టిల్ ఇన్ బయాన్ డిప్స్ మోడ్ కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ బట్ స్టే ఇన్ క్వాలిటీ స్టాక్స్ అంటాం. ఓకే, సీక్వెంట్ సైంటిఫిక్లో ఇవాళ కాన్ఫరెన్స్ కాల్ ఉంది. సో మేనేజ్మెంట్ ఎటువంటి కామెంటరీ ఇస్తుంది. నిన్న చాలా ఒక మంచి అప్మూవ్ అనేది చూసాం సీక్వెంట్ సైంటిఫిక్లో. సరే, స్కీమ్ ఆఫ్ ఎమాల్గమేషన్ ఎన్సిఎల్టీ అప్రూవల్ రావటం ఇది ఒక కారణం. బట్ కాల్స్ ముందు రోజు నార్మల్గా చాలా స్టాక్స్లో ఇటువంటి ఒక యాక్షన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం సీక్వెంట్ సైంటిఫిక్. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత క్రాంతి గారితో రామకృష్ణ గారితో మాట్లాడదాం. ఈలోగా మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ 52 పాయింట్లు నష్టపోయింది, అలాగే సెన్సెక్స్ 130 పాయింట్ల నష్టంతో మనకు ఓపెనింగ్లో కనిపిస్తోంది. ఓపెనింగ్ ట్రేడ్ 5 నిమిషాలు అయింది ఆల్రెడీ. బ్యాంక్ నిఫ్టీ 155-160 పాయింట్ల నష్టంతో మనకు కనిపిస్తుంది. సో ఒక వీక్ ఓపెనింగ్ ఇన్ లైన్ విత్ గ్లోబల్ క్యూస్ కొనసాగుతోంది. బ్రెడ్త్ కూడా కొంత నెగిటివ్గానే ఉంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగుతోంది. దీపక్ ఫెర్టిలైజర్స్ లాంటి స్టాక్స్లో కొంత యాక్షన్ మనకు కనిపిస్తుంది. దీపక్ ఫెర్టిలైజర్స్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వీటిలో బ్రోకింగ్ కంపెనీస్ అప్గ్రేడ్స్ అనేవి జరిగాయి, అందుకనే ఈ స్టాక్స్లో కొంత బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇతర మిడ్ క్యాప్ ప్యాక్ చూద్దాం. లేటెంట్ వ్యూ ఈ స్టాక్ 4% పెరిగింది. విశాల్ మెగామార్ట్ 3%, ఇంటలెక్ట్ డిజైన్, దీపక్ ఫెర్టిలైజర్స్, స్వాన్ ఎనర్జీ, నాట్కో ఫార్మా, డాక్టర్ ఆల్ పాత్ ల్యాబ్స్, చాయిస్ ఇంటర్నేషనల్, ఫోర్స్ మోటార్స్, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, హీరో మోటోకార్ప్. ఐటీ ప్యాక్లో ఈరోజు బయింగ్ అనేది కనిపిస్తుంది. పర్సిస్టెంట్ సిస్టమ్స్ పెరిగింది. అలాగే ఫ్రంట్ లైన్ ఐటీ కంపెనీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ లాంటి స్టాక్స్ పెరిగాయి. సో ఐటీలో కొంత పాజిటివ్ మూవ్స్ గమనిస్తున్నాం. నెగిటివ్ ఓపెన్ అయినటువంటి మిడ్ క్యాప్స్ చూద్దాం. కేఎస్సీ ఇంటర్నేషనల్, ఐనాక్స్ ఇండియా, అడ్వెంట్ హోటల్స్, వ్యారీ ఎనర్జీస్, హెచ్బిఎల్ పవర్, అలాగే రిలయన్స్ ఇన్ఫ్రా, సిటీ యూనియన్ బ్యాంక్, గోడ్రేజ్ అగ్రోవేట్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇలాంటి కౌంటర్స్లో కొంత సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. లోకల్ స్టాక్స్లో క్యాప్స్టన్ పెరిగింది, 341 రూపీస్, 342 నడుస్తుంది. రామకృష్ణ గారు ఎలా ట్రేడ్ చేయొచ్చు ఈ సమయంలో? సో మీరు కుటుంబరావు గారు చెప్పినట్లు బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉందండి మార్కెట్ స్టిల్. ఇప్పుడు మనకి 20 days మూవింగ్ యావరేజ్ అనేది కీలకం అండి. అంటే 25,800 ఆ ప్రాంతాల్లో మనకి మంచి సపోర్ట్స్ ఉన్నాయి. సో ఆ ప్రైస్కి వచ్చినప్పుడు 25,811 అనేది సపోర్ట్ 2గా ఉందండి. ఆ సపోర్ట్ లెవెల్స్కి వచ్చినప్పుడు లేదా సపోర్ట్ 1 25,835 ఆ జోన్లో ఆ మధ్యలో కానీ బయింగ్ ఆపర్చునిటీ క్లియర్గా ఉంది. మార్కెట్స్ క్లియర్గా అన్ని మూవింగ్ యావరేజెస్ పైనే ఉండడం, అలాగే బై స్ట్రక్చర్ అనేది ఇంటాక్ట్గా ఉందండి. అంటే చిన్నపాటి మైనస్ క్యాండిల్స్ అంటే నెగిటివ్ క్యాండిల్స్ నిన్న ఫార్మేషన్ మనము
అన్ని మేజర్ ఇండిసెస్లో చూసినప్పటికీ స్టిల్ బై అండ్ డిప్స్ మోడ్లో మార్కెట్లో ఉండటం మనకి అనుకూలమైన అంశం. అంటే ఇంటర్నేషనల్గా కొంత వర్రీస్ ఉన్నాయి, యుఎస్ మార్కెట్స్ అవన్నీ మీరు డీటెయిల్గా చెప్పారు. అయినప్పటికీ డొమెస్టిక్గా మనకి మార్కెట్స్ ఈ 25,100 25,250 ఆ జోన్లో స్వల్పపాటి రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా మార్కెట్స్ బై అండ్ డిప్స్ మోడ్లో ఉన్నాయి. వన్స్ 25,100 క్రాస్ అయితే మళ్ళీ మనం ఆల్ టైమ్ హై దిశగా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చిన్న చిన్న బ్యాంక్ నిఫ్టీ కానీ మిడ్ క్యాప్ నిఫ్టీలు ఇలాంటివన్నీ కూడా ఆల్ టైమ్ హై క్రాస్ చేసి నిఫ్టీ లాంటి మేజర్ ఇండెక్స్ రెడీగా ఉంది. సో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినప్పుడు కూడా 25,000 కాల్ పుట్టు రెండు కూడా హైయెస్ట్ రేటింగ్ అనేది అక్కడ జరిగింది. కాబట్టి సపోర్ట్స్ అనేది పైనే ఉన్నాయి. అంటే ఇంకా మన మార్కెట్స్ పైకి వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువ ఉన్నట్టుగా మనకి చెప్తూ ఉంది. సో మనము ఆల్రెడీ ఫైనల్ సెటిల్మెంట్ వీక్ వచ్చేసాము. కాబట్టి మార్కెట్స్లో ఏమాత్రం డిప్స్ తీసుకున్నా కానీ బై చేయమని చెప్తాను. ఓకే, రైట్. బై అండ్ డిప్స్ అనే పద్ధతి పనిచేస్తుంది ఈ సమయంలో. మన ప్రేక్షకులు నిజంగా మన అభిమానులు, ఈ కార్యక్రమానికి అభిమానులు. ఎంత గొప్పవాళ్ళు అంటే ఇప్పటికీ ఇంకా యూట్యూబ్లో వీళ్ళు ప్రోగ్రామ్ ఏదో టైంలో మళ్ళీ మొదలు పెడతారు అనే ఉద్దేశంతో చూస్తూ ఉన్నారు. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సరే, మధ్యలో అది కూడా కొంత ఇంపార్టెంట్ డెవలప్మెంట్ విచ్ హ్యాపెండ్ ఇన్ తెలుగు స్టేట్స్, మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. ఆయన ఒక మాట అన్నారు ఎవరో ఇందాక, లడ్డా గారు, ఏమని, ఛత్తీస్గఢ్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని. ఎందుకు ఇక్కడ లొంగిపోతే బెటరు అనా, లేకపోతే చక్కగా క్లైమేట్ అంతా బాగుంది అక్కడ, లైఫ్ స్టైల్ బాగుంటుందన్న, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సరే, ఓకే. కొన్ని కాల్స్, ఇక టైం లేదు మనకు, కార్యక్రమాన్ని కొద్దిసేపు కొనసాగిద్దాం. ఒక పావు గంట తీసుకుందాం, వేరే టైం ఉంది కదా, ఆ టైంని మనం తీసుకుందాం. ఇప్పటిదాకా మన టైంని ఆ కార్యక్రమానికి ఇచ్చాం కాబట్టి. ఓకే, పారాదీప్ ఫాస్ఫేట్స్ గురించి అడుగుతున్నారు. ఇది 2-3 మెయిల్స్ వచ్చాయి. రేవంత్ అనే పేరుతో ఒకటి వచ్చింది, సంహిత్ వచ్చింది, విరాజ్, అందరూ ఒకళ్ళేనా? ఒకళ్ళే, ఏదో 3 మెయిల్స్ నుంచి పంపించారు. కుటుంబరావు, పారాదీప్ ఫాస్ఫేట్స్ 210 రూపాయలు, 150 షేర్లు ఉన్నాయి. రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? హోల్డ్ చేయొచ్చా 1 ఇయర్ కోసం? రిజల్ట్స్ అయితే ఓకే టైప్ రిజల్ట్స్ అండి, గొప్ప రిజల్ట్స్ అని అయితే నేను అన్నా అనమాట. అయితే క్లియర్లీ స్టాక్ అనమాట రీసెంట్లీ ఒక మేజర్ ర్యాలీ వచ్చి దాదాపు 225-230 వరకు వెళ్ళిపోవటం కూడా చూసాం. ఎప్పుడో కాదు, ఆగస్టులోనే. అక్కడి నుంచి అనమాట స్టాక్ స్లోగా డౌన్వర్డ్ ట్రెండ్కి వచ్చింది. నేను అనుకోవటం మాత్రం ఇప్పుడు సపోర్ట్ లెవెల్కి వచ్చేసింది దాదాపు అనమాట. అరౌండ్ 160 దగ్గర మేజర్ సపోర్టే ఉంది. దీని కింద కంటిన్యూస్గా క్లోజ్ అయితే అలర్ట్గా ఉండాలి. బట్ డెఫినెట్లీ ఇఫ్ హీ వాంట్స్ టు బై హీ కెన్ బై అనమాట. ఎందుకంటే ముందు రబీ డిమాండ్ కూడా ఉంటుంది కాబట్టి. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ షుడ్ బి అరౌండ్ 135-140 అని చెప్పేసి అని అంటాం. ఓకే, చరణ్ బెంగళూరు నుంచి, ఆయన ఫైనాన్షియల్స్లో ఒక స్టాక్ కొందాం అనుకుంటున్నారు. 1-2 స్టాక్స్ చెప్పండి, ఎక్సెప్ట్ ఎస్బీఐ. ఓహో, ఎస్బీఐ ఇమీడియట్గా చెప్తారని మీరు ఊహించారు. రైట్, అందరినీ తలా ఒకటి చెప్పమన్నారు. నేను చెప్తున్నాను, నేనైతే ఫెడరల్ బ్యాంక్ చెప్తాను ఈ సమయంలో. ఎందుకంటే ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. చాలా కాలం తర్వాత ఒక మంచి అప్ మూవ్ చూసాం, మంచి ర్యాలీలో ఉంది. అందులో కొన్ని కార్పొరేట్ డెవలప్మెంట్స్ కూడా చోటు చేసుకుంటున్నాయి. బహుశా సమీప భవిష్యత్తులో కొన్ని ఒక మేజర్ న్యూస్ ఏదైనా మనం విన్నా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఆల్రెడీ ఒక పీఈ ఇన్వెస్టర్స్ లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కుటుంబారు, మీరు ఒక స్టాక్ చెప్తారా ఏదైనా ఫ్రమ్ ది ఫైనాన్షియల్ స్పేస్? జియో ఫైనాన్స్ ఆర్ పూనావాలా ఫిన్కార్ప్, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోమంటాను. జియో ఫైనాన్స్ ఆర్ పూనావాలా ఫిన్కార్ప్. రామకృష్ణ గారు, అదర్ దాన్ కెనరా బ్యాంక్? బ్యాంక్ ఆఫ్ ఇండియా బాగుందండి, 146 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతూ ఉంది. ఈ స్టాక్ ఆల్ టైమ్ హైని క్రాస్ చేసే మూడ్లో కనిపిస్తుందండి. స్టడీగా పెరుగుతూ ఉంది. డిప్స్లో తీసుకోమని చెప్తాను. 1 or 2 రూపీస్ లేకపోతే 4 రూపీస్ డిప్ తీసుకున్నప్పుడు ఈ స్టాక్లో ఎంట్రీ తీసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా చాలా స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది ఇందులో మనం చూస్తూ ఉన్నాం. అమాంగ్ ఆల్ ది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ దిస్ ఈజ్ ది లీడర్ ఆఫ్ ది ప్యాక్ అని చెప్పొచ్చు మనం. మరొక మెయిల్ చదువుదాం. ఎన్డీఆర్ శ్రీరామ్ ప్రసాద్ అడుగుతున్నారు, ఎన్డీఆర్ ఆటో కాంపోనెంట్స్ అట, ఈ స్టాక్ పరిస్థితి ఏమిటి? ఇది 100 షేర్లు కొన్నారైనా 701 రూపాయల్లో హోల్డ్ చేయొచ్చా దీన్ని? ప్రతిరోజు బాగా తగ్గిపోతుందట. ఎన్డీఆర్ ఆటో కుటుంబంలో ట్రాక్ చేస్తున్నారా? ట్రాక్ చేస్తానండి. నాట్ ఏ గ్రేట్ కంపెనీ అండి, మోర్ లైక్
స్టాక్ చూశాను. ఆపరేటెడ్ కౌంటర్ అని నాకు కొంచెం డౌట్ ఉంది. బట్ ఏంటంటే ద కైండ్ ఆఫ్ వాల్యూమ్, టర్న్ ఓవర్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఓకే అనిపిస్తుంది. కానీ బట్ డెఫినెట్లీ హై ప్రైస్ స్టాక్, ఎందుకంటే 42-43 పిఈ ఉంది ఇప్పటికీ అనమాట. అండ్ ఆల్రెడీ 1200 దగ్గర నుంచి స్లోలీ ట్రెండ్ అవుతుంది డౌన్వర్డ్ అనమాట. ఇప్పటికి ఆల్రెడీ మనం ఆగస్ట్ దగ్గర నుంచి చూస్తే 52 వీక్ హై ఎప్పుడైతే ఆగస్ట్లో టచ్ అయిందో అక్కడి నుంచి లోవర్ టాప్ లోవర్ బాటమ్ మీద తప్పితే తిరిగి పైకి రావట్లేదు. డెఫినెట్లీ ఐ వుడ్ అవాయిడ్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం. తర్వాత కుప్పన్న గారు బినేష్ అడుగుతున్నారు. ఆయన వెమ్టా ల్యాబ్స్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసినా కూడా బాగా తగ్గుతోంది, ఏమిటి కారణం? అంతకుముందు బాగా పెరిగింది కూడా అండి, ఎందుకు పెరుగుతోంది అని అడగలేదు కదా. తగ్గుతున్నప్పుడే వస్తుంది మనకి డౌట్. అంతమించి పెద్దగా నాకైతే ఏం కారణం కనపట్లేదు. పెరిగింది కాబట్టి కొంత అక్కడ నుంచి వెనక్కి వస్తుంది అంతేనే అనిపిస్తుంది. కుటుంబారు ఇంకేమైనా రీజన్ ఉందా తగ్గడానికి? ఏదండి వింటారా అండి? వెమ్టా ల్యాబ్స్ ఏమి లేదండి, కపుల్ ఆఫ్ లార్జ్ ఇన్వెస్టర్స్ అమ్మారనమాట లాస్ట్ టైం రిజల్ట్ దగ్గర. ఎందుకంటే నేను షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా చూశాను. వాళ్ళు అమ్మిన తర్వాతే స్టాక్ అనమాట అరౌండ్ 750 దగ్గర నుంచి 650 దాకా కరెక్ట్ అవటం కూడా చూసాం. వాళ్ళ సెల్లింగ్ కంటిన్యూ అయ్యి. బట్ నథింగ్ టు వరీ అంటాను. స్టాక్ ఈస్ ఏ కాంపౌండర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 6-7 ఇయర్స్ అట్లా చూస్తే కూడా. కాబట్టి హోల్డ్ అంటాను, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఢిల్లీ అడుగుతున్నారు, పైడి ఢిల్లీ హాస్పిటల్స్లో ఆయన చందన్ హెల్త్ కేర్, ఎస్ఎంసి సూపర్ స్పెషాలిటీ, ఇంద్రప్రస్థ ఈ మూడిట్లో ఒక స్టాక్లో 6 months to 1 year ఇన్వెస్ట్ చేస్తారట. ఈ మూడిట్లో ఏది బాగుంది? చందన్ హెల్త్ కేర్, ఎస్ఎంసి సూపర్ స్పెషాలిటీ, ఇంద్రప్రస్థ. చిన్న హాస్పిటల్స్ని అడుగుతున్నారు ఆయన. మరి చదివారా వాటి గురించి అనేది తెలీదు. సో చందన్ హెల్త్ కేర్ ఈజ్ జస్ట్ 828 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ఇది డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఆపరేట్ చేస్తున్నారు. నో దిస్ ఈజ్ నాట్ ఏ కంపెనీ అండి. ఇది ఇలాంటి లేదండి, ఆ మూడిట్లో ఒట్టి ఇంద్రప్రస్థానే లుక్స్ టైం టెస్టెడ్ గుడ్ వాల్యూ కౌంటర్ అంటారా. ఈ మూడిట్లో అయితే ఇంద్రప్రస్థ ఒకటే మనకు అప్రూవెన్ క్యాపబిలిటీస్, క్రెడెన్షియల్స్ ఉన్నాయి. అది కూడా బాగా వీక్గా ఉంది టెక్నికల్గా. ఈ సమయంలో అంతగా కొనదగిన స్టాక్ లాగా అయితే అనిపించడం లేదు. ఇంకా చాలా ఉన్నాయి హాస్పిటల్ స్టాక్స్, మీకు ఒక పెద్ద లిస్టే ఉంది, అందులోంచి సెలెక్ట్ చేసుకోవడం మంచిది. తర్వాత సుయోగ్ టెలిమాటిక్స్, వెంకటేష్ ఆర్ బాబు అట, హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. 50 shares ఉన్నాయి, 992లో కొన్నారు, 992 రూపాయల్లో. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? సుయోగ్ టెలిమాటిక్స్ రిస్కీ బెట్ అంటానండి. యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం రిస్కీ బెట్. ఓకే. లలిత అడుగుతున్నారు, విఎంఎం అంటే విశాల్ మెగా మార్ట్, ఈ షేర్లు కొన్న ప్రైస్కి వచ్చేసిందట, 131 రూపీస్కి వచ్చింది. కొన్న ప్రైస్ కూడా 131. దాన్ని ఏం చేయొచ్చు? హోల్డర్, సెల్. అలాగే ఎన్బిసిసి 900 షేర్లు 112 రూపాయలు ఉన్నాయి, ఇంకా అక్యుములేట్ చేయొచ్చా? విశాల్ మెగాబాట్ మనం చూసామండి లాస్ట్ టైం 100 దగ్గర అనమాట. అట్లా ఉన్నప్పుడు అనమాట లార్జ్ బ్లాక్ డీల్ అయినా కూడా స్టాక్ కిందకి వెళ్ళకపోతే ఆ రోజు పెరుగుతుందని చెప్పాం. అదేవిధంగా 10-12% పెరిగి అక్కడి నుంచి ఈవెన్ క్వార్టర్లీ రిజల్ట్స్ టైంకి బాగా ట్రెండ్ అయ్యి స్టాక్ 150 అట్లా కూడా టచ్ అయింది. ఇట్స్ కన్సాలిడేటింగ్ అండి, స్టిల్ స్ట్రెంత్ చూపిస్తోంది. ఇట్స్ ఏ 3 figure పిఈ, 110-115 పిఈ ఉన్న కౌంటర్ అయినా సరే స్ట్రెంత్ అయితే చూపిస్తాం. యాజ్ ఆఫ్ నో హోల్డ్ అంటాను. స్టాప్ లాస్ అయితే డిస్టెంట్గా ఉంది, అరౌండ్ 116-118 దగ్గర. ఓకే. నవీన్ కుమార్, రేమండ్ రియాలిటీ, స్టాలియన్ ఫ్లోరోకెమ్ మంచి షేర్లేనా? మంచి షేర్లేనండి. స్టాలియన్ ఫ్లోరోకెమ్ రిజల్ట్, ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మరి ఎంత సెల్లింగ్ వచ్చిందంటే అంత సెల్లింగ్ వచ్చింది. ఎవరు అమ్మారు, ఎందుకు అమ్మారు అది మనకు తెలియని విషయం. కానీ ఈ ప్రైస్ దగ్గర అట్రాక్టివ్గా అనిపిస్తుంది నాకైతే. దే ప్రొడ్యూస్ ఇండస్ట్రియల్ గ్యాసెస్, సెమీకండక్టర్స్కి అవసరమైనటువంటి గ్యాసెస్ కూడా ఈ మధ్య ఆ సెగ్మెంట్లో కూడా ఎంటర్ అయ్యారు. కాబట్టి ఒక మంచి ఆపర్చునిటీగా అనిపిస్తుంది నాకు. స్టాక్ ఏం లేదండి, కాస్త స్పెక్యులేషన్ పెరిగినప్పుడు ఈ స్టాలియన్ ఇండియా ఫ్లోరోలో ఏఎస్ఎం స్టేజ్ 4లో పెట్టేశారు ఇప్పుడు. అంటే కంపల్సరీగా అనమాట, ఓన్లీ 5% బ్యాండే కాకుండా కొన్న డెలివరీ తీసుకోవాలి, అమ్మిన డెలివరీ ఇవ్వాలి. వన్స్ రిస్ట్రిక్షన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టాక్ కెన్ స్లోలీ మేక్ అన్ అప్వర్డ్ మూవ్ అని చెప్పేసి అని అంటాను. రేమండ్ రియాలిటీ కొనొచ్చా? రేమండ్ రియాలిటీ కొనొచ్చండి, ఎందుకంటే రియాలిటీ కంపెనీస్ యాజ్ ఏ హోల్ అనమాట కాస్త కన్సాలిడేషన్లోకి వెళ్ళి ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నాయి. అండ్ రేమండ్ ఎనీవే గ్రూప్కి అనమాట స్ట్రెంత్ అయితే ఉంది. అండ్ ఏదైతే కనుక వన్స్ డీమర్జర్ ఇవన్నీ అయిన తర్వాత స్టాక్ కన్సాలిడేట్ అయింది. బట్ ఏంటంటే
అన్లెస్ వాళ్ళు సమ్ కాంక్రీట్ ఇదనమాట డీటెయిల్స్ అన్నమాట వాళ్ళ ప్రాజెక్ట్స్ పైన దీనిపైన ఇవ్వనంతసేపు మాత్రం స్టాక్ డౌన్వర్డ్ ట్రెండ్ నుంచి పైకి వెళ్ళటం కష్టం అని చెప్పేసి అని అంటాను. స్టిల్ 52 వీక్ లో దగ్గర ఉంది. ఇట్స్ ఏ స్పెక్యులేటివ్ బెట్ అంటాను ఇక్కడ. ఓకే, తర్వాత లక్ష్మీ రాజ్యం వారీ ఎనర్జీస్ కొంటారట, అలాగే సాయి లైఫ్ సైన్సెస్ అనంతరాజు కూడా కొంటారు లాంగ్ టర్మ్ కోసం, కొనుక్కోవచ్చా? వారి ఎనర్జీస్ ఇవాళ చూసాం 4% కరెక్ట్ అవటం కూడా చూసాం అనమాట. దాదాపు 3150 వరకు అక్కడ వరకు వచ్చింది. అండ్ పిఈ కూడా 30కి తగ్గిపోయింది ఇప్పుడు. మేబీ నేను అనుకోవటం వన్స్ ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా తీరిపోయిన తర్వాత స్టాక్ కెన్ గో బ్యాక్ టు 3600 3700 స్లోగా అక్యుములేట్ చేయమంటానండి ఇక్కడి నుంచి. కిషోర్ తిరుమల భీమవరం నుంచి ఆయన హ్యాపీయెస్ట్ మైండ్స్ క్లీన్ సైన్స్ ఈ రెండు ఐపీఓ ప్రైస్లో ఉన్నాయట, నాట్ పెర్ఫార్మింగ్, హోల్డ్ ఆర్ సెల్. ఆయన కమెంట్ అయితే కరెక్ట్ అండి, రెండు కూడా నాన్ పెర్ఫార్మింగ్ గా ఉన్నాయి. హ్యాపీయెస్ట్ మైండ్స్ అయితే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి నాన్ పెర్ఫార్మింగ్ గా ఉన్నాయి. 52 వీక్ లోస్ దగ్గర ఉన్నాయి కూడా. బట్ డెఫినెట్లీ ఏంటంటే ఓన్లీ ఎప్పుడన్నా టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ వస్తే, ఎందుకంటే మేనేజ్మెంట్ ఆర్ నాట్ బ్యాడ్ మేనేజ్మెంట్, దే ఆర్ గుడ్ మేనేజ్మెంట్ ఓన్లీ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే నా మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు కంపెనీస్ అనమాట. 52 వీక్ లో దగ్గర ఉన్నాయంటే ఇట్స్ డెఫినెట్లీ ఓన్లీ జీరో ఆర్ హీరో బెట్స్ అండి, అంతే. తర్వాత వెంకటేశం అనుకుంటా నేను పేరు, ఆయన దగ్గర ఓల్డ్ ట్యాంప్ షేర్లు ఉన్నాయి, 1190 రూపాయల్లో ఉన్నాయి. ఏంటి, ఎలా ఉంటుంది ఈ స్టాక్, హోల్డ్ చేయొచ్చా? ఓల్డ్ టైమ్ ట్రాన్స్ఫార్మర్స్ అండి, ఓల్డ్ టైమ్ ట్రాన్స్ఫార్మర్స్ 1100 రూపాయలకు కొన్నారు. దాదాపు పీక్ లో కొన్నారండి స్టాక్ అన్నమాట. మనకి 11,500 ఆ లెవెల్స్ కనమాట వెళ్ళిపోవటం కూడా చూసాం అనమాట ఇయర్ స్టార్టింగ్ లో. అక్కడి నుంచి స్లోగా ట్రెండింగ్ డౌన్వర్డ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ అట్ వన్ టైం 6,000 లెవెల్కి వచ్చినా కూడా తిరిగి రికవర్ అయ్యి 9,800 వచ్చినా కూడా ప్రీవియస్ హై రికవర్ చేసుకోలేకపోయింది. అండ్ రీసెంట్లీ కూడా చూసాం మళ్ళీ 7,300 వరకు వచ్చి 8,500 దాకా ఇట్లా వచ్చింది. కానీ నేను అనుకోవటం స్టాక్ మేబీ లోవర్ టాప్ లోవర్ బాటమ్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే రిజల్ట్స్ కూడా ఫ్లాట్గా ఉన్నాయి కాబట్టి. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, బట్ డెఫినెట్లీ నేను అనుకోవటం మాత్రం ఫ్రెష్ బయింగ్ అయితే మాత్రం అరౌండ్ 7,500 దగ్గర చేయాలి. ఆల్రెడీ హోల్డ్ చేస్తూ ఉంటే క్లోజప్ టు రీసెంట్ హై 9,600 700కి వస్తే అమ్మేయాలి. సత్యకుమార్ మోతీనగర్ నుంచి కోహాన్స్ లైఫ్ రోజు పడిపోతుంది, హై నుంచి సగం అయిపోయింది, కరెక్టే సగం అయిపోయింది. ఇది రిజల్ట్ ఎఫెక్టా లేకపోతే ఇంకేమైనా ఉందా? పిఈ ఇన్వెస్టర్స్ చేతిలో ఉందండి ఇప్పుడు, పాత ప్రమోటర్ ఒకప్పుడు సువేన్ లైఫ్ సైన్సెస్. కుటుంబంలో ఏంటి, ఏమన్నా రీజన్ ఉందా? ఒక్కటండి, కోహాన్స్ నేనైతే చెప్తున్న నేమ్ చేంజ్ ఇవన్నీ అయినప్పుడు అనమాట, ఆ టైం అప్పుడే స్టాక్ అనమాట హై ప్రైస్డ్ అని చెప్పేసి కూడా అంటానే ఉన్నాను. లోవర్ టాప్ లోవర్ బాటమ్ కంటిన్యూస్గా వస్తుంది. ఎందుకంటే అదేదో ఇమ్మీడియట్గా ఇప్పటి నుంచి అని కాదు, మీరు 12 months చార్ట్ తీసి చిన్న పిల్లాడు చూసినా కూడా చెప్పేయగలరు ఈ స్టాక్ అనమాట డౌన్వర్డ్ ట్రెండింగ్ స్టాక్ కంటిన్యూస్గా అని చెప్పనమాట. నేను అనుకోవటం 52 వీక్ లోస్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం అటెంప్ట్ చేయటం కష్టం. అండ్ 52 వీక్ లో దగ్గర కూడా స్టాక్ ఈ స్టిల్ 90 పిఈ దగ్గర ఉందంటే అర్థం చేసుకోండి ఎంత ప్రైజీ స్టాక్ అనేది. ఓకే, కొంత రికవరీ కనిపిస్తుంది నిఫ్టీలో. రామకృష్ణ గారు, బై చేయొచ్చా ఇక్కడ? మార్కెట్లో అంటే నిఫ్టీ ప్రస్తుత ప్రైస్ దగ్గర 25,900 కనిపిస్తుంది. బై చేయొచ్చండి. 25,870 860 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు బై చేయొచ్చండి. లేదు కొంత రైజ్ అయిన తర్వాత మనకి 25,950 దాటిన తర్వాత రియల్ అటెంప్ట్ చేయొచ్చు లాంగ్ అంటే. రైట్, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, రామకృష్ణ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో వీక్షించినందుకు ధన్యవాదాలు.